హాయ్ అమ్మ. సో వరుణ్ తేజ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు. అలానే కాకా కూడా మనకి టైటిల్ గేమ్స్ వచ్చేసాయి. చూసేసారా మరి? ఓ వరుణ్ తేజ్ గారి మూవీ మేరలపాటి గాంధీ గారి డైరెక్షన్లో మరి అద్భుతంగా వచ్చింది. మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఆ ఫంక్షన్లో నేను అక్కడికి వెళ్ళడం, మా చిరంజీవి సార్ అక్కడికి రావడం, ఇంకా మనం కలుస్తామా కలవలేమని సందర్భంలో ఓ చిన్న పొట్టిమంగ వారు స్టేజ్ మీదకి రావాలని ఒక వాయిస్ రావడం, నేను అక్కడికి వెళ్ళడం, చిరంజీవి సార్ని చూసి ఏం చెప్పుకోవాలో నాకు లేదు, భావోద్వేగంతో ఆయన కాళ్ళ ముందర పడిపోయాను, కలిశాను. చాలా బాగుంది. ఈరోజు మా చిరంజీవి సారు పుట్టినరోజు శుభ సందర్భంగా సార్ మెనీ మెనీ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అగ్రాగ్ర శిఖరాలలో మీరు ఒక ధృవతారగా వెలగాలని, అక్కడి నుంచి మమ్మల్ని మీ అభిమానులందరినీ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఏర అభిమాని పొట్టిమామ సార్. థ్యాంక్ యూ. అలానే ఇప్పుడు కాకా గ్లిమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. చూసారా మీరు అసలు? కాకా చూశాను. నిన్న ఫంక్షన్ జరిగింది కదా, ఓన్లీ ఒక డ్యాన్స్ కాంపిటీషన్ చేశాను. అక్కడి నుంచి టైం చూసుకొని ఇంటికి వచ్చాను, కానీ కాకా గురించి చూడలేదు. కానీ త్వరలో ఆ కాకాలో నేను కూడా నటించబోతున్నాను. ఓకే. 158 మూవీ కదా, మరి చిరంజీవి గారి నుంచి గ్రేస్ ఇంకా పెరుగుతుందంటారా? మరి ఏ విధంగా ఉంటుందంటారు చిరంజీవి గారు? ఆయన గ్రేస్ ఎప్పటికైనా తగ్గదు. ఆ గ్రేసులో నుంచి పుట్టిన వాళ్ళమే మేము. ఓకే. మీరు కూడా చాలా సాంగ్స్ చేస్తూ ఉన్నారు కదా చిరంజీవి గారిని. మరి చిరంజీవి గారి పక్కన ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందంటారు? చాలా సంతోషం అమ్మా. అది జన్మ జన్మల బంధం, అది వదలదు. రక్త సంబంధం కన్నా ఎక్కువ అభిమాన బంధం. ఆ అభిమాన బంధం ఎప్పటికి తరగదు, వరగదు. ఎప్పుడు చిరస్థాయిగా మూడు పువ్వుల ఆలకాయలకు వెలుగుతూనే ఉంటుంది. అసలు హాయ్ అండి. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అదేనండి మన కాకాది. సో చూసారా మీరు కాకా? చూశానండి. యాక్చువల్లీ లాస్ట్ టైము ఇదే బర్త్డే వేడుక శిల్పకళా వేదికలో మనశంకర్ వరప్రసాద్ ఫిలిమ్స్ చూసాం. ఆ రోజు సినిమా ఎలా హిట్ అయింది మీరు చూశారు. ఈరోజు కూడా కాక ఎరగొట్టేసింది, మామూలుగా లేదు. మేము వైజాగ్ నుంచి వచ్చామండి. చిరంజీవి కళా పరిషత్ ప్రెసిడెంట్, నా పేరు జగదీష్ గంబలి. ఎవ్రీ ఇయర్ నేను వస్తానండి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా. మొన్నే ఆగస్టు 15 ముందస్తు వేడుకగా విశాఖపట్నం కళాభారతిలో అంగరంగ వైభవంగా చిరంజీవి గారి బర్త్డే జన్మదిన వేడుక చాలా గ్రాండ్గా చేసామండి. అది చేసుకొని ఇలా మేము ఇక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాం. ఎనీహౌ చిరంజీవి గారి బర్త్డే అంటే అందరికీ ఒక పండుగ దినం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా చిరంజీవి గారి పండుగ వచ్చిందంటే అనేక రకాల బ్లడ్ బ్యాంక్స్, సేవా సంస్థలు ఎంతోమంది స్వచ్ఛందంగా విచ్చేసి ఈ యొక్క బ్లడ్ని చిరంజీవి బర్త్డేకి ఏదైనా కానుక ఇవ్వాలి కంపల్సరీగా. అభిమాన గుండెల్లో ఒక చిరస్థాయి ఉండిపోయారు ఆయన. ఏదో విధంగా మన కానుక ఇవ్వాలి, రేట్ ఇవ్వాలి, ఆయనకి తాకాలి అనుకుంటే మాత్రం చిరంజీవి గారి బ్లడ్ ఇవ్వాలి. అసలు మీరు ఎందుకు చిరంజీవి గారికి ఇంత వీరాభిమాని అయ్యారు? ఎలా అయ్యారు? ఓకే, నేను గోండా సినిమా నుంచి చిరంజీవి గారి అభిమాని అండి. నాకు చిరంజీవి గారి అభిమానం అని వ్యసనం తప్ప వేరే వ్యసనం లేదండి. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ తిరుమల కొండకి ఎలా వెళ్తామో అలాగే ఎవ్రీ ఇయర్ కూడా చిరంజీవి గారి బర్త్డే హైదరాబాద్ వచ్చేస్తాం. మాతో పాటు ఒక అట్లీస్ట్ 150 మెంబర్స్ వస్తాం. మేము అందరూ చాలా మంది వచ్చున్నాం. మేము అందరూ కూడా ఇప్పుడే ఫిల్మ్ నగర్కి వెళ్ళి ఆయన కోసం జస్ట్ పూజలు చేయించుకుని మళ్ళీ నేరుగా ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చామండి. చాలా సార్లు కలిశానండి. ఈ మాట ఆయన చూడగానే ఫస్ట్ ఒళ్ళు జలదరించిపోతుంది మాకైతే. ఆయన పట్టుకోగానే ఏదో ఒక తెలియని ఒక సంతృప్తి. ఈలోగా మాట్లాడేది లోపే మాకు టైం అయిపోతుంది అనమాట. అలా చాలా విషయాలు మాట్లాడానండి. సో ఎనీహౌ మరొకసారి అన్నయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిండు నూరేళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ఎంతోమందికి స్ఫూర్తిదాయం కావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గెంబల్ శిరీష. మేము వైజాగ్ నుండి వచ్చాము. అదే మేమైతే బర్త్డే కోసమే ఎస్పెషల్‌గా బర్త్డే కోసమనే వచ్చాము. అన్నయ్య బర్త్డే అని ఈరోజు వచ్చాము ఇక్కడికి. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు అది చూసి బ్లడ్ అది డొనేట్ చేయడానికి కూడా వచ్చామన్నమాట. ఫస్ట్ టైము, ఇంతవరకు చేయలేదు. అన్నయ్య బర్త్డే రోజే చేద్దామనేసి ఎప్పటి నుండే ఉంది. అందుకని ఈరోజు ఎస్పెషలీ అన్నయ్య బర్త్డే కోసమని బ్లడ్ డొనేషన్ చేద్దామని ఈ బ్లడ్ క్యాంప్కి వచ్చాము. నిజంగా మా వారు డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ అని చిరంజీవి గారి పేరుతోనే ఒక సంస్థను పెట్టారు. అందులో చాలా మందికి, అంటే కొత్తగా వచ్చే కళాకారుల్ని అన్నయ్య ఏం చెప్తున్నారంటే కళాకారులను ఎప్పుడైనా ఎంకరేజ్ చేయండి అంటున్నారు. మన వెనక్కి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన ఎలాగ వచ్చారో మిగతా వాళ్ళు కూడా అలాగే రావాలని చెప్పి ఆయన ఆశ. అదే ఆశయంలో మా ఆయన గారు కూడా గెంబలి జగదీష్ ఆయన కూడా కళాకారుల్ని ప్రోత్సహించాలని కొత్త కళాకారులను తీసుకొస్తుంటారనమాట ఆ చిరంజీవి కళా పరిషత్ ద్వారా. ఈరోజు ఇక్కడ కలవడానికి కూడా, అన్నయ్యని కలవడానికి కూడా దాని ద్వారానే వచ్చాము మేము.
అయితే అన్నయ్య బర్త్డే అంటే మన ఇంట్లో మన కొడుకు మన అన్నయ్య బర్త్డే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ చిరంజీవి అన్నయ్యది కూడా యూనివర్సల్ బర్త్డే అండి. నాకు తెలిసి నెక్స్ట్ టైం నుండి అన్నయ్య బర్త్డే కూడా పబ్లిక్ హాలిడేగా ప్రకటించేస్తారేమో, అలా అవుతుంది. అంటే మీరు ఇంత పెద్ద ఫ్యాన్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఎప్పటి నుంచి మీరు ఫ్యాన్ అయ్యారు? ఎలా ఫ్యాన్ అయ్యారు? నా చిన్నప్పటి నుండి నేను చిరంజీవి గారి ఫ్యానేనండి. నేను చదువుకునేటప్పటి నుండినా. అయితే ఆయన ఫ్యాన్ అవ్వడానికి కారణం ఇంకేం కాదండి. హీరో వేరు, హీరోయిజం చూపించడం వేరు. హీరో అంటే ఏదో స్టైల్‌గా వెళ్ళిపోయి 2 స్టెప్‌లేసేస్తే హీరో అనుకుంటాం. కానీ ఆయన రియల్ లైఫ్‌లో కూడా హీరోనండి. ఆయన చేసే సేవలు, ఆయన డొనేట్ చేసే ఈ బ్లడ్ క్యాంపులు, నేత్రదానం ద్వారానే ఆయన రియల్ హీరో అయ్యారండి. అందువల్ల తన ఫ్యాన్ అయ్యాం. ఓకే. సో 'కాకా' గ్లిమ్స్ వచ్చాయి కదా! చూసారా మీరు? చూసాం మేడం. సూపర్ మేడం, సూపర్. ఇంకా అన్నయ్య పేరు అంటే చాలండి, ఇంకా మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మరి దాన్ని స్పెషల్‌గా మనం చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది కూడా మెగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎక్స్‌పెక్ట్ చేసారా అసలు ఆ క్యారెక్టరైజేషన్? లేదండి. ఎప్పుడు కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయమండి. కొత్త క్యారెక్టర్‌లే చేస్తారు అన్నయ్య ఎప్పుడు కూడాను. అది కూడా అభిమానులు అభిమానించే విధంగానే తను చేసేవన్నీను. లాస్ట్ ఇయరు తన బర్త్‌డేకి రిలీజ్ చేశారు 'మనశంకర వరప్రసాద్'. అలాగే ఈ బర్త్‌డేకి 'కాకా' రిలీజ్ చేశారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. ఆల్ ది బెస్ట్ ఫర్ 'కాకా'. నమస్తే మేడం. ఈరోజు చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా సో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే మీ వంతు మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేమైతే నా ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర, తెనాలి లోకలు. కానీ అన్నగారి బర్త్డే ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత కనపడతా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల పుట్టినరోజు, ఇప్పుడు ఒక మేడం మాట్లాడారు కదా, అట్లాగే చిన్నపిల్లల పుట్టినరోజుకి ఫస్ట్ బర్త్డే ఎలా అయితే సెలబ్రేట్ చేస్తారో వరల్డ్ మొత్తం ఓవరాల్గా మన ఇండియా మొత్తం అనుకోండి, ఇండియా ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు రెండు అయితే మాత్రం అన్నగారికి ఎంత వయసు వచ్చినా సరే ఒక చిన్నపిల్లడు మాదిరిగా ఇళ్లలో పుట్టినరోజు చేసుకునే వాళ్ళు ఉంటారు. పరిస్థితులు అనుకూలించలేకపోతే అది అనుకూలించిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ విశేష ప్రజావాహినిని. ఎస్పెషల్లీ అన్నగారి గురించి చెప్పాలంటే, అంటే వేరే యాక్టర్స్ గురించి మనం మాట్లాడకూడదు, వాళ్ళలో నుంచి ప్రత్యేకంగా వెలుగులోకి వచ్చిన వ్యక్తి ఎవరయ్యానంటే సినీ చరిత్రని తిరగరాసేటువంటి థాట్స్ ఉంటాయి అన్నకి, చిరంజీవి అన్నయ్యకి. ఎందుకంటే ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ప్రతి మనిషికి కుల మతాలకి అతీతంగా ఏ మనిషికైనా సరే బ్లడ్ అయితే అవసరం. ఆ బ్లడ్ బ్యాంకు పెట్టి అనేకులకి డొనేట్ చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదండి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న అభిమానులందరూ ఎవరో పిలిస్తే రాలేదు, చిరంజీవి అన్నయ్య ఫోన్ చేస్తే రాలేదు, లేదంటే అందరూ అనుకుని కూడా రాలేదు. ఎవరంతటా వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే మన హృదయంలో ఉన్న ప్రేమను బట్టి వస్తుంది. అది అన్నయ్య గారంటే అంత ప్రేమ. నాకు ఎస్పెషల్లీ నేను చెప్పాలి అని అంటే, అన్న ఠాగూర్ సినిమా తీశారు కదా, అప్పటి నుంచి అయితే అసలుకి మర్చిపోలేను అనమాట. ఆ సినిమా నాకు ఎందుకో కానీ, చాలా సినిమాలు ఉన్నాయి, అన్ని సూపర్ హిట్లే, ఫెయిల్ అనేది లేదు. కానీ ఎస్పెషల్లీ ఆ ఠాగూర్ సినిమా ఎందుకో నాకు స్టాలిన్ కానీ ఠాగూర్ కానీ బాగా ఆకట్టుకున్నాయి అనమాట నన్ను. అందుకని ఏ సినిమా రిలీజ్ అయినా సరే అన్నది మాది తెనాల్లో మెగా ఫ్యామిలీకి ఎట్లా ఉంటుంది అంటే, రేపు సినిమా అంటే ఈ రోజు నుంచి నిన్నటి నుంచి 3 days ముందు నుంచి హడావుడి ఉంటుంది. ఎస్పెషల్లీ గుంటూరు కానీ కృష్ణా జిల్లాలు కానీ. అలాంటి వైభవం కలిగినటువంటి వ్యక్తి అన్నయ్య అంటే. సో ఇప్పుడు బర్త్‌డే సందర్భంగా 'కాకా' గ్లిమ్స్ అనేవి రిలీజ్ చేశారు. చూసారా మీరు? అవును మేడం, చూసాము. ఎలా అనిపించింది? చాలా అసలు ఇందాక ఒకసారి చెప్పారు కదా, అన్నయ్యని ఇలా టచ్ చేస్తే చాలు వైబ్రేషన్ అయిపోతుందని. అంతే ఉంటుంది ప్రతి మూమెంట్ కూడా. అన్నయ్య ప్రతి ఒక్కరికి ఏజ్తో సంబంధం లేదు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వృద్ధులైనా కావచ్చు. కానీ అన్న పేరు తలుచుకుంటే అదొకటి ఆనందం. కానీ ఆయన చేసే కార్యక్రమాలు చూస్తే ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాల్సిందే మేడం. ఈరోజు చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా సో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి అందులో మీ వంతు ఏంటి? అసలు మీ భాగం? మేడం, నాకు చిన్నప్పటి నుంచి నేను అన్నగారి ఫ్యాన్. నేను అన్నంటే నాకు ఇక్కడ కోసేసుకుంటాను. బ్లడ్ డొనేషన్ ఇస్తాను. నేను బ్లడ్ డొనేషన్ చేస్తాను ప్రతి ఇయర్కి. ప్లస్ నాకు ఎప్పుడు నేను ఇక్కడ నాకు 25 years నుంచి చేస్తున్నాను ఇక్కడ డొనేషన్. నాకు అన్నగారు అంటే అంత ప్రేమ, అంత లైక్. అంటే అన్నగారి సినిమా అంటేనే నాకు ఒక రేంజ్. అన్నగారు అంటేనే ఒక రేంజ్. ఆ రేంజ్లో మనము ఇంతమంది మన పిల్లలు, మన యూత్, మన ఎంత ఎంకరేజ్ అంటే, ఇప్పుడు అన్నగారికి 71 years అవుతుంది. ఇప్పుడు బర్త్డే జరుపుకుంటున్నాడు. ఎందుకంటే ఆ సార్ వల్ల ఆ డాన్స్, ఆ స్టెప్స్ ఇప్పుడు జనరేషన్కు మనం కూడా వేయలేకపోతున్నాం.
కానీ అన్నయ్య గారు ఇప్పుడు చిన్న పిల్లల్లాగా అసలు ఎంత యాక్టివ్గా యూజ్ చేస్తున్నాడంటే అది ఒక కిక్కే. ఇప్పుడు బర్త్డే సందర్భంగా ఆయన సినిమాకి సంబంధించి కాకా గ్లిమ్స్ రిలీజ్ అయ్యే చూసారు. అది నేను విన్నాను మేడం, ఇంకా చూడలేదు అది. కానీ సూపర్ హిట్. ఏ సినిమా చేసినా సార్ది నెంబర్ 1 హిట్లో ఉంటుంది. ఎందుకంటే తిరిగేలేదు అన్నదానికి సినిమా తీస్తే. కానీ సార్ వల్ల నాకు ఎంతో అభిమానం. నేను అన్న 100% 100 ఇయర్స్ ఉండాలని కోరుకుంటున్నా, దేవుని కూడా కోరుకుంటున్నా.